మనోళ్ళు పంచ కట్టుకొని మరీ టెంపుల్ కి అయితే వచ్చారు. ఆఫ్ మై ఫేవరెట్ అలానే ఫేమస్ టెంపుల్ ఇన్ బెంగళూరు. రీల్ సేవ్ చేసి షేర్ చేసి ఎక్కడో చెప్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనమైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ కి అయితే వచ్చాం. అలానే చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఇక్కడ చూస్తున్న కార్స్ అండ్ బైక్స్ చూస్తుంటే తెలుసుంటది ఒక టెంపుల్ ఎంత ఫేమస్. ఈరోజు మనం వచ్చేసింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కి. ఒక టెంపుల్ అయితే చాలా పెద్దది, అలానే చాలా పీస్ఫుల్ ఉంటది ఒక టెంపుల్ విజిట్ చేస్తే. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటే కాదు, పక్కన వినాయకుడు, అలానే అమ్మవారి టెంపుల్, అలానే రాముల వారి టెంపుల్ కూడా ఉంది. లోపలైతే ఆంజనేయ స్వామి టెంపుల్, అలానే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటది. టెంపుల్ లోపలికి మనోడైతే పంచ కట్టుకోవచ్చాడా. ఇంకా ప్రతి ఒక్కరు అటెన్షన్ మనోడి పైనే. చెప్తున్నా కదా 7:30 కంతా ఒక టెంపుల్ రీచ్ అయిపోండి. 8 కంతా దర్శనం చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దేవుడికి అయితే హారతి ఇస్తారు. ఆ హారతి అయితే చాలా 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 బాగుంటది. 8:30కి లాస్ట్ హారతి ఇచ్చి దర్శనం అయితే అలో చేస్తారు. ఫైనల్ గా ప్రసాదం ఇచ్చారు, చాలా బాగుంది. టెంపుల్ లొకేషన్ వచ్చి బెల్లందూరు లోపల అయితే ఉంటది. బస్ లో వస్తే బెల్లందూరు గేట్ కాడ దిగేశాక ఒక 500 minutes నడిస్తే చాలు. మ్యాప్స్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కొడితే వచ్చేస్తుంది బెల్లందూరు అని. ఎంతమంది ఒక